వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కిషోర బాలికలకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు చేతుల మీదుగా పోషకాహార కిట్ అందజేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా బాలికలకు పోషకాహార కిట్ అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు మాతా శిశు సంరక్షణ కోసం చేస్తున్న కృషి ఎనలేనిదని, దీనిలో భాగంగా కిషోర బాలికలకు, దివ్యాంగులైన బాలికలకు పోషకాహార లోపం ఉన్నవారికి ప్రభుత్వం అందజేసే కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లయ్య, కమిషనర్ శ్యామ్ సుందర్రావు, కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్, జోగిని శంకర్, మేనేజర్ సంపత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఆఫీస్లో మున్సిపల్ చైర్పర్సన్ గారు, తర్వాత కమిషనర్ గారు, తర్వాత మిగతా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్త్రీ శిశు సంక్షేమ తరఫున కిషోర బాలికలు అంటే 12 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మనం 5 సంవత్సరాల పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ప్రస్తుతం మనం పౌష్టికాహార పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముందు ఈ కిషోర బాలికలు కూడా మన లబ్ధిదారులకు చేర్చుకొని మొదటి విడతగా 11 నుండి 14 సంవత్సరాల కిషోర బాలికలు, దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు స్కూల్కి పోకుండా ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మండలాల వారీగా మన ప్రాజెక్టు పరిధిలో దాదాపు 50-55 కిట్స్ మిగతా మండలాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మన 12 మందికి మన చైర్పర్సన్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క కిషోర బాలిక కూడా అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోపపోషణతో ఉండకూడదు, అందరూ కూడా వాళ్ళు రక్తహీనతో ఉండకుండా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ తరఫున ఈ కిట్స్ మొట్టమొదటిగా ఈ కార్యక్రమం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని మండలాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐటమ్స్ ఉన్నాయి. మనం 10 కిలోల గోధుమలు, తర్వాత ఖర్జూర, న్యూట్రీ బిస్కెట్స్, తర్వాత ఒక నెయ్యి, 2 రకాల ట్యాబ్లెట్స్, జింక్ అండ్ ఐరన్ సిరప్, తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు సహకరించి వాళ్ళే తినే రకంగా చూస్తే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని ఆశిస్తూ వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కిషోర బాలికలు అంటే 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి దివ్యాంగులైన బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ని కూడా ఈరోజు 12 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కిషోర బాలికలైనటువంటి దివ్యాంగులు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి దివ్యాంగ లోపం వల్ల వాళ్ళు బాధపడుతున్న సందర్భంలో మరి ఇంకా బలమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రకంగా ఒక 6 రకాలైనటువంటి అంటే దీనిలో గోధుమలు, ఖర్జూర, నెయ్యి, ఐరన్ సంబంధించినటువంటి సిరప్, ట్యాబ్లెట్స్ ఈ రకంగా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దానిలో భాగంగా మరి ఈరోజు 12 మందికి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటు కూడా మరి ప్రభుత్వ పరంగా అందించినటువంటి అంగన్వాడీ కేంద్రాలలో మరి బాలింతలకు కూడా మంచి బలవంతమైన ఆహారం, పాలు, గుడ్లు, మంచి ఫుడ్ ఇచ్చే విధంగా కూడా మనము ప్రతి అంగన్వాడీ సెంటర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా కూడా ప్రభుత్వం నుంచి ఏ రకంగా వచ్చినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ప్రతి ఒక్కరు కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో కావచ్చు, మిగతా వాడి ఈ కిషోర బాలికలు కావచ్చు, అందరూ కూడా అదే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకోవాలి. మరి దీనిలో భాగంగా ఈరోజు సిపిడిఓ గారు, అదేవిధంగా సూపర్వైజర్ గారి ఆధ్వర్యంలో మరి అర్హులైన వాటిని అందరినీ గుర్తించి కూడా మరి ఈరోజు అందజేయడం జరిగింది. కాబట్టి మరి ఇంకా వారికి ఏ పరంగా అయినా సహాయ సహకారం మా పరంగా కూడా అందిస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాము.